తాండూరు ప్రజలు ముఖ్యంగా ఆలోచించాలి. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎవరి పక్షాన పనిచేస్తుంది, ఎవరి కోసం పనిచేస్తుంది అనేది ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా మేము చెప్పడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ కేవలం ఒక వర్గానికి చెందిన ప్రజలకే పనిచేస్తుందని. ఈరోజు ఆ పార్టీ నిజంగానే రుజువు చేసుకుంది. కాబట్టి ఇంద్రమ్మ రాజ్యంలో మరి నిజమైన నిరుపేదలకు కుల మత భేదాలు లేకుండా ఇల్లు ఇవ్వాలి, కానీ ఒక వర్గానికి 200 ఇవ్వడం చాలా సిగ్గుచేటు. ఖచ్చితంగా దీనిపై రేపటి నుండే అడ్డుకుంటాం. ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గరికి వెళ్ళి మరి హిందువులకు కూడా ఒక 1000 ఇండ్లు కూడా ఖచ్చితంగా ఇవ్వాలి, మళ్ళీ ముస్లింలకు 200 ఇండ్లు ఇవ్వడం చాలా సిగ్గుచేటు. హిందువులందరూ కూడా దీనిపై గుర్తించుకోవాలి. ఈ ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తుంది అనేది మనం అందరం కూడా గుర్తించుకోవాలని మరొకసారి కోరుకుంటూ, రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీ తరఫున ఖచ్చితంగా అనేక ఉద్యమాలు, కార్యక్రమాలు, రాస్తా రోకోలు కానీ ప్రజలకు 6 గ్యారంటీలు ఏదైతే ప్రభుత్వం ఇచ్చిందో ఆ విషయంలో 420 కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఏవి కూడా నెరవేర్చని ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పోరాటం చేస్తామని తాండూరు పట్టణ శాఖ తరఫున తెలపడం జరిగింది. జై హింద్, జై భారత్.